బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళం ఎన్నికల ప్రచారం తెలంగాణలోని మిత్ర పక్షాల మధ్య అయితే చిచ్చు పెడుతుందని చెప్పుకోవాలి. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కమ్యూనిస్టు నేతల్లో అయితే కాక పుట్టిస్తున్నాయి. ఇక అక్కడి సీఎం పినరయ్ విజయన్ పైన చేసినటువంటి ఆరోపణలు విమర్శలకు వామపక్ష పార్టీల నేతలైతే పెదవి విరుస్తున్నారు. ఇక యూడీఎఫ్ అభ్యర్థుల తరపున కేరళంలో 2 రోజుల పాటుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. మరి కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలో అయితే పినరయ్ విజయన్ ఇంకా కేసీఆర్ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేరళం ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి విమర్శలు, ఆరోపణల పైన అయితే ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారిపోయినాయి ఇవన్నీ కూడా. ఇక ఆయన వ్యాఖ్యలను సీఎం రాష్ట్ర అంటే ఎవరైతే ఇక ఆయన వ్యాఖ్యలను అయితే ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఖండించారు. మరి సీఎం అపరిచితుడిగా ఇంకా మరియు మతిభ్రమించి మాట్లాడుతున్నారని చెప్పేసి అయితే ఆయన ఎద్దేవా చేశారు. There is no difference between Narendra Modi and Pinarayi Vijayan. So Kerala people are intelligent people. Kerala people are educated people. They have never allowed communal people into Kerala. They have marginalized communalists. They have marginalized RSS and BJP forces. They could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take defeat. He wanted to come, he wanted to kidnap your Kerala future through Pinarayi Vijayan. He is trying to kidnap your youngsters' future. He is trying to kidnap everything from Kerala through Pinarayi Vijayan. ఎస్, మరి ఇదే అంశం పైన ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి అయితే మా ప్రతినిధి ప్రభాకర్ మనతో ఉన్నారు. ప్రభాకర్, తెలంగాణలో పొత్తు, కేరళంలో విపత్తులాగా రేవంత్ పరిస్థితి మారిపోయింది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? రాధాకృష్ణ గారు, మనం చూస్తున్నాము కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినింగ్ గా పాల్గొనడం జరిగింది. సో అక్కడ ఆ క్యాంపెయినింగ్ లో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు వామపక్ష పార్టీలకు సంబంధించి, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి. అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మీద చాలా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ వ్యాఖ్యల్లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉంది. చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఇవాళ ప్రజాప్రభుత్వం చేపడతా ఉంది తెలంగాణలో అంటూ కూడా అక్కడ చెప్పుకుంటూ వచ్చారు. ఆ నేపథ్యంలో ఇక్కడ నిరుద్యోగుల ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే వివిధ డెవలప్మెంట్ పనులు కావచ్చు, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్ప పాలన అందిస్తుందంటూ వారు మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పినరయ్ విజయన్ పైన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యంగా తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి విజయన్ మొత్తం కూడా కుటుంబ పాలన కొనసాగించారంటూ కూడా వారు కొంత ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ పార్టీలు కూడా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కన్నెర్ర చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో అక్కడ క్యాంపెయినింగ్ లో చేసినవన్నీ కూడా అబద్ధ మాటలు మాట్లాడుతా ఉన్నాడు. తెలంగాణలో ఎట్లాంటి 6 గ్యారెంటీలు అమలు కావట్లేవు అంటూ కూడా వీరు పైరెత్తినటువంటి పరిస్థితులు మనకి క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. సో కేరళంలో వెళ్ళి కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు స్పందిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా. ఫస్ట్ నీ తెలంగాణలో హామీలు అమలు చేసి తర్వాత నువ్వు వేరే రాష్ట్రాలకి క్యాంపెయినింగ్ గా వెళ్తే బాగుంటది. ఇక్కడ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నిరుద్యోగుల నిండా ముంచి ఇక్కడ ఎక్కడ సమస్యలు అక్కడే ఉండి నువ్వు ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఈ విధంగా అబద్ధ మాటలు మాట్లాడడం సరికాదు అంటూ కూడా వారు మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పైన ఈ విధంగా దుర్భాషలాడము కరెక్ట్ కాదంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇకపై తెలంగాణలో కూడా ఈ ఏదైతే వామపక్ష పార్టీలు ఉన్నాయో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ సో ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ కేరళంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతా ఉంది. రేపటికి రానున్న భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీతో కావచ్చు, లేకపోతే ఈ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు వామపక్ష పార్టీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తా ఉంది. జాన్ వెస్లీ కూడా అదే చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే
రేవంత్ రెడ్డి మాటలు ఏకుపై మేక్ అయినట్టుగా ఇవాళ ఆ, భాష కావచ్చు, వ్యవహార శైలి కావచ్చు, అదంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత నెగిటివ్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యూడిఎఫ్ పార్టీ నుంచి ఎవరైతే నిలబడి ఉన్నారో వారికి కొంత మద్దతు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. అక్కడ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నన్ను నమ్మండి, తెలంగాణలో మేము ఏ విధంగా అయితే ప్రజాపాలన అందిస్తా ఉన్నామో ఇక్కడ కూడా అదే తీరుగా ఇచ్చిన హామీలను కరెక్ట్ టైంలో అమలు చేసి తీరుతుంది అంటూ కూడా అక్కడ ఒక స్టార్ క్యాంపెయినింగ్ గా రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇటు వామపక్ష పార్టీ నుంచి మాత్రం ఇకపై కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి కేవలం రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద లేనిపోని మాటలు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి దోచుకున్నారంటూ, సో ఈ రెండు పార్టీలు ఒకటే, ఈ రెండు నాయకులు ఒకేలాగా వీళ్ళిద్దరికి పోలిగా ఉంటుందంటూ కూడా ఈ వాక్యాలను తీవ్రంగా వామపక్ష పార్టీలు ఖండిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఫ్యూచర్ లో ఈ పార్టీలు పొత్తుతోనే వెళ్తాయా, లేకపోతే ఈ పొత్తుని కట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుందా, ఎలా ముందుకు వెళ్తాది అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో తెలియనుంది. రేవంత్ రెడ్డి వాక్యాలు మాత్రం తీవ్రంగా వామపక్ష పార్టీలు ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభాకర్, ఇక్కడేమో రెండు పార్టీలు పొత్తుతో పనిచేస్తా ఉన్నాయి, మరి కేరళంలో మాత్రం ప్రత్యర్థులుగా ఉన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో మరి ఎలా మారబోతుంది పర్యవసానాలు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు? అంటే వాస్తవానికి పార్టీలు కూడా ఒక ప్రాంతంలో ఆ పార్టీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి పొత్తులు ఉంటాయి, అదంతా సహజమే. కానీ ఇదంతా కలుపుకొని ముందుకు పోవాల్సినటువంటి పెద్ద దిక్కు ప్రభుత్వాలు ఇవాళ ఒక పార్టీ పొత్తులో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి ఒకలా వ్యవహరించడం, వారి పార్టీ ప్రలోభాల కోసం వేరే ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల పైన ఈ విధంగా విమర్శలు చేయడం అనేది ఇక్కడ పొత్తులు కట్ చేసుకునే విధంగానే సూచనలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే తను చాలా అంటే నార్మల్ గా మాట్లాడలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వామపక్ష పార్టీ నుంచి సీఎం గా ఉన్నటువంటి పినరయి విజయన్ పైన ఈ విధంగా ఘాటు వ్యాఖ్యలు ఇక్కడ కేసీఆర్ తో పోలుస్తూ అవినీతి పరుడుగా ఒక చిత్రీకరిస్తూ ఇట్లా అంటే దీన్ని ఏ పార్టీ కూడా సహించబోదు. రానున్న రోజుల్లో కూడా పొత్తులు పెట్టుకోవాలంటే కూడా ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడితే ఖచ్చితంగా ఇండిపెండెంట్ గానే కొనసాగే పరిస్థితులు ఉంటాయి తప్ప పొత్తులు పెట్టుకొని ఇలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకపోవచ్చు అనేది ఆ పార్టీ నుంచి ఆలోచిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నిజంగానే అంటే ఒక ప్రాంతంలో పొత్తులు పెట్టుకొని ఇంకో ప్రాంతంలో ఇలా విమర్శించడం అనేది కాస్త ఒక చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి నిజంగానే మరి ఇక్కడ కేరళంలో చేసినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మరి తెలంగాణ వరకు ఎంతవరకు ప్రభావం ఉంటుందనేది ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ కూడా ఉండబోతుంది అనేది ఇక్కడ వామపక్ష పార్టీలలో మాట్లాడుకుంటున్నారంటూ కూడా ఒక చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. రాధాకృష్ణ, అంటే ప్రభాకర్, అంటే తెలంగాణలోనే అంటే కాంగ్రెస్ కూటమికి రేవంత్ రెడ్డి అంటే అక్కడ కేరళంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల తెలంగాణలోని కాంగ్రెస్ కూటమికి ఏమైనా ప్రమాదం వాటిలో అవకాశం కనిపిస్తా ఉందా ఈ రకంగా? తప్పకుండా అదే చెప్తున్నాం మనం. అంటే ఇక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వారు పొత్తులో ఉండడం, అక్కడ కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వారు ముఖ్యమంత్రిగా ఉండడం, ఏకంగా వారిని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది తెంచుకునే పరిస్థితి కనిపిస్తుంది. తెంచుకునే పరిస్థితులు కూడా ఉండవచ్చు ఫ్యూచర్ లో. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తెగదెంపులే ఉంటాయి. ఇప్పుడు ఏదైతే సిపిఐ కావచ్చు, ఇక్కడ వామపక్ష పార్టీతో పొత్తున్నాయో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, సో ఇక్కడ కూడా తెంచుకునే యోచనలో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్న వ్యాఖ్యలు ఏం చేయలేదు. అక్కడ కూడా చాలా పెద్దగా విమర్శలు చేసి ఆ పార్టీకి సంబంధించిన నాయకుల పైన కొంత పర్సనల్ కూడా వెళ్ళి అటాక్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రీసెంట్ కూడా పినరయి విజయన్ సంబంధించి ఎక్కడైతే వెలుమట్ల ఖమ్మం సంబంధించినటువంటి జిల్లా ప్రాంతంలో కూడా వెలుమట్ల ప్రాంతంలో కూడా ఏదైతే ఇక్కడ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 800 ఇళ్లు కూలగొట్టిందో దాని మీద కూడా అక్కడ కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత ఫైర్ అయినటువంటి పరిస్థితి గతంలో కూడా మనకు కనిపించింది. అంటే ఏ ప్రాంతంలో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం ముందు కూడా మొత్తం ఒకటే లైన్ మీద పనిచేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ నాయకుడి పైన చేసిన విమర్శల పైన తెలంగాణలో పొత్తు విషయంలో కూడా తెంచుకునే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రాధాకృష్ణ, ఈ విషయంలో చూసుకున్నట్లయితే పక్క రాష్ట్రంలో మన సీఎం అంటే తెలంగాణ సీఎం పక్క రాష్ట్రంలో పోయి ఆయన చేసినటువంటి కమ్యూనిస్టుల పైన చేసినటువంటి వ్యాఖ్యలకు మరి తెలంగాణలోని కాంగ్రెస్ తో దోస్తీగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఎంతవరకు ఇది అంతకు దారితీస్తుందంటారు? వాస్తవానికి అంటే దీని మీద కూడా ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నట్లు కూడా కొంత మనకి ఇప్పుడే సమాచారం అయితే అందుతా ఉంది. ఖచ్చితంగా కార్యాచరణ తీసుకునే భవిష్యత్తులోనే ఉన్నట్టు
తెలుస్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి. సో నిజంగానే మీరు అన్నట్టుగా అందులో నుంచి ఉన్నటువంటి ప్రస్తుతం ఇప్పుడు కూనంనేని సాంబశివరావు కావచ్చు, ఇట్లా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారందరూ కూడా అందులో నుంచి పార్టీ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చే పరిస్థితులు కూడా కనిపించే అవకాశం దండుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నా కూడా ఏ కమ్యూనిస్ట్ పార్టీలు అంటే కూడా ఐక్యతతోని ముందుకెళ్తా ఉంటాయి, అందరినీ కలుపుకొని ముందుకెళ్తా ఉంటారు, ప్రజా పోరాటం కోసం వారు పోరాడుతూ ఉంటారు. అట్లా పార్టీ అంతా కూడా ఒకే లైన్ మీద ఒకే అడుగుజాడలో ముందుకు నడుస్తా ఉన్నది కాబట్టి సో ఇవాళ కూడా కొంత దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కొంత మీటింగ్ ని ఏర్పాటు చేసుకోబోతున్నారంటూ కూడా సమాచారం అయితే మనకు అందుతా ఉన్నది. అది మరి చూడాలి, మరి నిజంగానే అది ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఆ పార్టీ నుంచి పొత్తు తెంచుకునే విధంగా ఈ వ్యవహారం అంతా ముందుకెళ్తుందా అనేది ఖచ్చితంగా మరీ కొద్ది రోజుల్లోనే మనకు తెలియనుంది. రాధాకృష్ణ. థ్యాంక్ యూ ప్రభాకర్.